మీరు రాత్రిపగలు కష్టపడి ఒక స్థాయికి చేరుకున్నప్పుడు బయటి ప్రపంచం మిమ్మల్ని అభినందిస్తుంది. కానీ మీ సొంత రక్త సంబంధీకులు, మీ బంధువులు మాత్రం లోలోపల కుళ్ళిపోతున్నారా? మీరు కొత్త కారు కొన్నా, మంచి ఇల్లు కట్టుకున్నా వారి ముఖాల్లో ఆనందం కంటే అసూయ ఎక్కువగా కనిపిస్తోందా? వందల ఏళ్ల క్రితమే ఆచార్య చాణక్యుడు ఒక మాట చెప్పారు. శత్రువు బయటెక్కడో ఉండడు, మీ అభివృద్ధిని చూసి ఓర్వలేని మీ బంధువుల రూపంలోనే మీ పక్కనే ఉంటాడు. చాలామంది అడుగుతుంటారు, నేను ఎవరికీ ఏ కీడు చేయలేదు కదా, మరి నా బంధువులే నా మీద ఎందుకేడుస్తున్నారు అని. దీనికి సమాధానం మీ మంచితనంలో లేదు, వారి మానసిక స్థితిలో ఉంది. మీ ఎదుగుదల వారికి వారి వైఫల్యాన్ని గుర్తుచేస్తుంది. అందుకే వారు మిమ్మల్ని కిందకు లాగాలని చూస్తారు. ఈరోజు ఈ వీడియోలో చాణక్యుడి ఫ్యామిలీ నీతిలోని అత్యంత రహస్యమైన 5 నియమాల గురించి తెలుసుకోబోతున్నాం. బంధువుల అసూయ నుండి మిమ్మల్ని మీరు ఎలా కాపాడుకోవాలి, మీ ప్లాన్స్ ఎవరికీ తెలియకుండా ఎలా సక్సెస్ అవ్వాలి, మీ ఇంట్లోనే ఉంటూ మీకు వెన్నుపోటు పొడిచే విభీషణులని ఎలా గుర్తించాలి. ఈ 15 నిమిషాల వీడియో మీ జీవితాన్ని, మీ ఆలోచనా విధానాన్ని పూర్తిగా మార్చేస్తుంది. ముఖ్యంగా వీడియో చివరలో చెప్పే ఆ 5వ నియమం మీ శత్రువులని కూడా మీ కాళ్ల దగ్గరకు తెస్తుంది. ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి, ఎందుకంటే ఇది కేవలం ఒక వీడియో కాదు, మీ ఎదుగుదలకు ఒక రక్షణ కవచం. మొదటి భాగం, చాణక్యుడి సైకాలజీ, ద ఐ ఓపెనర్. మొదటి భాగంలో మనం అసలు బంధువులు ఎందుకు ఏడుస్తారు, ఆ అసూయ వెనక ఉన్న అసలు కారణమేంటో చాణక్యుడి దృష్టిలో చూద్దాం. చాణక్యుడు తన నీతిశాస్త్రంలో ఒక అద్భుతమైన శ్లోకం చెప్పారు. రూప యౌవ్వన సంపన్న విశాల కుల సంభవాహ. అంటే మీరు ఎంతటి గొప్ప కులంలో పుట్టినా, ఎంత అందంగా ఉన్నా, ఎంత సంపద ఉన్నా, మీకు జ్ఞానం లేకపోతే మీరు సువాసన లేని పువ్వులాంటివారు. ఇక్కడ జ్ఞానం అంటే కేవలం చదువు కాదు, ఎదుటివారి మనస్తత్వాన్ని చదవడం. బయటి శత్రువుకి మీ బలహీనతలు తెలియవు, కాని మీ బంధువులకి మీ చిన్నప్పటి నుండి ఉన్న ప్రతి లోపం తెలుసు. అందుకే వారు మిమ్మల్ని మానసిక ప్రయోగాలతో దెబ్బతీయాలని చూస్తారు. చాణక్యుడు బంధువులను అగ్నితో పోల్చారు. అగ్ని దూరంగా ఉంటే వెలుతురునిస్తుంది, కాని అతి దగ్గరకు వస్తే కాల్చేస్తుంది. మీ ఎదుగుదల చూసి ఏడ్చే బంధువులు కూడా అంతే. 1. పోలిక అనే విషం, ద పాయిజన్ ఆఫ్ కంపారిజన్. చాణక్యుడి ప్రకారం బంధువుల అసూయకు ప్రధాన కారణం పోలిక. మీ బాబాయ్ కొడుకో, అత్తయ్య కూతురో మీకంటే తక్కువ స్థాయిలో ఉంటే ఆ బంధువులకు మీ విజయం ఒక అవమానంలా అనిపిస్తుంది. మీరు సంతోషంగా ఉంటే వారు ఓడిపోయినట్లు ఫీలవుతారు. అందుకే వారు మీ గురించి లేనిపోని అపవాదులు సృష్టించడం మొదలుపెడతారు. 2. మీ రహస్యాలే మీ సంకెళ్ళు. చాణక్యుడు చెప్పిన మొదటి రహస్య నియమం ఏంటంటే, మీ ఆర్థిక స్థితిని ఎప్పుడూ బంధువుల ముందు గొప్పగా చెప్పుకోవద్దు. మీరు లక్షలు సంపాదిస్తున్నారని తెలిస్తే వారికి 2 రకాల ఆలోచనలు వస్తాయి. 1. మీ దగ్గర అప్పు తీసుకోవాలని. 2. అప్పు ఇవ్వకపోతే మీ మీద ద్వేషం పెంచుకోవాలని. అందుకే మీ సంపాదన ఎప్పుడూ ఒక మిస్టరీలానే ఉండాలి. 3. వెన్నుపోటు పొడిచే విభీషణులు. మీ ఇంట్లో జరిగే చిన్న చిన్న గొడవలను బంధువులకు అస్సలు చెప్పకూడదు. చాణక్యుడంటారు, ఏ ఇంట్లో అయితే రహస్యాలు బయటపడతాయో ఆ ఇల్లు త్వరలోనే నాశనమవుతుంది. బంధువులు మీ గొడవలను విన్నప్పుడు పైకి సానుభూతి చూపిస్తారు కాని లోపల బాగా అయింది అని నవ్వుకుంటారు. ఆ తర్వాత అదే విషయాన్ని 10 మందికి తెలిసేలా చేసి మీ పరువు తీస్తారు. ఈ భాగంలో మనం గ్రహించాల్సింది ఏంటంటే, బంధుత్వమనేది రక్తం వల్ల వస్తుంది, కాని హితైషి అంటే మన మేలు కోరేవాడు అనేది ప్రవర్తన వల్ల వస్తుంది. మీ మేలు కోరని బంధువు కంటే మీకు సహాయం చేసే అపరిచితుడే మిన్నా అని చాణక్యుడు గట్టిగా చెప్పారు. 2వ భాగం, పాములాంటి బంధువుల నుండి రక్షణ, చాణక్యుడి స్ట్రాటజీస్. మొదటి భాగంలో అసూయ ఎందుకు కలుగుతుందో చూశాం. ఇప్పుడు ఆ అసూయ నుండి మిమ్మల్ని మీరు ఎలా కాపాడుకోవాలో చాణక్యుడు చెప్పిన ప్రాక్టికల్ స్ట్రాటజీస్ గురించి మాట్లాడుకుందాం. చాణక్యుడు ఒకచోట అంటారు, విషధరుడైన పాము కరిచినా చనిపోతాం, విషం లేని పామును చూసి భయపడినా చనిపోతాం. అంటే మీ బంధువులకి మీ మీద అసూయ ఉన్నా
లేకపోయినా మీరు మాత్రం ఎప్పుడూ జాగ్రత్తగా ఎలర్ట్గా ఉండాలి. 4. మౌనమనే ఆయుధం. చాణక్యుడి రెండవ రహస్య నియమం: మీ భవిష్యత్తు ప్రణాళికలను ఎవరికీ చెప్పకండి. మీరొక కొత్త బిజినెస్ మొదలుపెడుతున్నారా, లేదా ఒక పెద్ద డీల్ ఓకే చేస్తున్నారా, అది పూర్తయ్యే వరకు మీ బంధువులకు తెలియకూడదు. ఎందుకంటే అసూయపడే మనస్తత్వం ఉన్నవారు మీ పనిని నేరుగా చెడగొట్టలేకపోయినా వారి నెగటివ్ ఎనర్జీతో, మాటలతో మీ మనోధైర్యాన్ని దెబ్బతీస్తారు. 5. దూరం పాటించడం. స్ట్రాటజిక్ డిస్టెన్స్. బంధువులతో ఎలా ఉండాలో చాణక్యుడు ఒక అద్భుతమైన ఉదాహరణ ఇచ్చారు. సముద్రపు ఒడ్డున నిలబడి సముద్రాన్ని చూస్తే అందంగా ఉంటుంది, కాని ఆ సముద్రంలో మునిగితే ఉప్పునీరు వల్ల ప్రమాదం. అలాగే బంధువులతో కూడా కార్యక్రమాల వరకు మాత్రమే సంబంధముండాలి. మీ వ్యక్తిగత జీవితంలోకి, పర్సనల్ స్పేస్లోకి వారిని అనుమతించకండి. ప్రస్తుత కాలానికి ఇది ఎలా వర్తిస్తుంది? నేటి కాలంలో సోషల్ మీడియాలో మీ ప్రతి సంతోషాన్ని పోస్ట్ చేయడం కూడా ఒక తప్పే. మీ బంధువులు మీ స్టోరీస్ చూసి లైక్ కొడుతున్నారు అంటే వారు సంతోషిస్తున్నారని కాదు, మీరు ఎంతవరకు వెళ్తున్నారో గమనిస్తున్నారని అర్థం. చాణక్యుడి నీతి ప్రకారం మీ విజయం ప్రపంచానికి వినిపించాలి, కాని మీ ప్రయాణం ఎవరికీ కనిపించకూడదు. 6. తీపి మాటల వెనక విషం. చాణక్యుడంటారు, ముఖం మీద పొగిడి వెనుక గోతులు తీసే బంధువు పైన పాలుండి లోపల విషమున్న పాత్రలాంటివాడు. ఎవరైతే మిమ్మల్ని అతిగా పొగుడుతారో వారి విషయంలో అత్యంత జాగ్రత్తగా ఉండాలి. నిజమైన హితైషి మీ తప్పులను ఎత్తిచూపుతాడు, కాని అసూయపడేవాడు మిమ్మల్ని పొగడ్తలతో ముంచెత్తి మీరు పతనమయ్యేలా చేస్తాడు. ఈ భాగంలో మనం నేర్చుకోవాల్సింది: ఎవరినీ ద్వేషించకండి, కాని ఎవరినీ అతిగా నమ్మకండి. ముఖ్యంగా మీ ఎదుగుదల చూసి కళ్ళు మండుకునే బంధువుల ముందు మీ బలహీనతలను అస్సలు బయటపెట్టకండి. 3వ భాగం: విజేతగా నిలబడటం. 5వ నియమం. ఇక ఈ వీడియోలో అత్యంత ముఖ్యమైన క్లైమాక్స్కి వచ్చేశాం. బంధువుల ఏడుపునే, అసూయని మీ విజయానికి మెట్లుగా ఎలా మార్చుకోవాలి? చాణక్యుడు చెప్పిన ఆ అల్టిమేట్ 5వ నియమం ఏంటి? చాణక్యుడంటారు, ప్రతీకారమంటే ఎదుటివారిని దెబ్బకొట్టడం కాదు, మీరు వారికంటే అత్యున్నత స్థాయికి చేరుకోవడమే నిజమైన ప్రతీకారం. 7. నియమం నంబర్ 5: ఆర్థిక స్వావలంబన, ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్. బంధువులు మిమ్మల్ని తక్కువ చేసి చూస్తున్నారంటే దానికి ప్రధాన కారణం మీరు వారిమీద లేదా ఎవరిమీదో ఆధారపడి ఉండటం. చాణక్యుడి ప్రకారం ఎవరి దగ్గరైతే సంపద ఉంటుందో వారికే గౌరవముంటుంది. మీరు సక్సెస్ అయ్యి మీ దగ్గర అధికారమున్నప్పుడు నిన్నటి వరకు మీ మీద ఏడ్చిన బంధువులే ఈరోజు మీ దగ్గరకు వచ్చి, మాకు ముందే తెలుసు నువ్వు గొప్పవాడివి అవుతావని అని అంటారు. ప్రపంచం ఎప్పుడూ విజేతలనే పూజిస్తుంది. 8. భావోద్వేగాలకు తావివ్వకండి. చాణక్యుడు చెప్పిన మరో రహస్యం: బంధువులు మిమ్మల్ని రెచ్చగొట్టినప్పుడు కోప్పడకండి. మీరు కోప్పడితే వారు సంతోషిస్తారు. మీరు ప్రశాంతంగా చిరునవ్వుతో ఉంటే వారు భయపడతారు. మీ నిశ్శబ్దమే వారి ఏడుపుకి మందు కావాలి. ప్రెజెంట్ ఆడియన్స్కి తెలియని ఒక రహస్యం: చాణక్యుడు తన చివరి రోజుల్లో మగధ సామ్రాజ్యాన్ని వదిలి అడవులకు వెళ్ళిపోయారు. అప్పుడు ఆయన దగ్గరకు వచ్చిన కొందరు శిష్యులు, గురువుగారు, మీకు శత్రువుల భయం లేదా అని అడిగారు. అప్పుడు ఆయన నవ్వుతూ, నా శత్రువులు నా శక్తిని చూసి భయపడుతున్నారు, నా బంధువులు నా జ్ఞానాన్ని చూసి భయపడుతున్నారు. భయం నా దగ్గర లేదు, వారి దగ్గర ఉంది అన్నారు. ముగింపు, కన్క్లూజన్. ఫ్రెండ్స్, బంధువుల ఏడుపు అనేది మీరు ఎదుగుతున్నారని చెప్పడానికి ఒక సర్టిఫికెట్ లాంటిది. చెట్టుకి పండ్లుంటేనే కదా రాళ్లతో కొడతారు. మీ జీవితంలో కూడా అడ్డంకులు, విమర్శలు వస్తున్నాయంటే మీరు సరైన దారిలోనే వెళ్తున్నారని అర్థం. చాణక్యుడి ఫ్యామిలీ నీతి మనకు నేర్పేది ఒక్కటే: అందరితో మర్యాదగా ఉండండి, కాని మీ తాళం చెవిని మాత్రం మీ దగ్గరే ఉంచుకోండి. మీ కష్టాన్ని నమ్మండి, మీ సక్సెస్తోనే వారికి సమాధానం చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చితే మీ బంధువుల విషయంలో మీకు జరిగిన ఏదైనా చేదు అనుభవాన్ని కింద కామెంట్ చేయండి. మరిన్ని ఇలాంటి లైఫ్ చేంజింగ్ వీడియోల కోసం ఎస్ఆర్ మిస్టరీ తెలుగుని సబ్స్క్రైబ్ చేసుకోండి.